మొన్న మీరు విద్యార్థులు, నిన్న మీరు నిరుద్యోగులు, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అధికారులు. ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులుగా ప్రజాపాలనను 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అందించడానికి మీ శిక్షణ, మీ అనుభవాన్ని పూర్తిగా వినియోగించడానికి ఈనాడు మీరందరూ సంసిద్ధులై ఈ శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొంటున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా, సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. మీకందరికీ తెలుసు, ఈ ప్రాంతము, ఈ భూమి, ఈ ప్రజల యొక్క నైజం. ఇక్కడి ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ అవమానాన్ని సహించరు. ఈ ప్రాంత ప్రజలు సహనంతో ఉండొచ్చు కానీ ఆధిపత్యాన్ని స్వీకరించరు. ఇది కొన్ని దశాబ్దాలుగా రాచరికం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఈ ప్రాంత ప్రజలు, ఈ ప్రాంతం యొక్క విద్యార్థులు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోనే కాదు, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల నేపథ్యాన్ని మీరందరూ చూసిండ్రు. మీరు అనుకోవచ్చు, చాలామంది భావించవచ్చు, పాలకులకు వ్యతిరేకంగా కొట్లాడే వాళ్ళు శ్రీమంతులై ఉంటారు, అధికారాన్ని ఆకాంక్షించి తిరుగుబాటు చేస్తూ ఉంటారని. అది నిజం కాదు. రామ్జీ గోండ్, కొమరం భీం ఏ రాజ్యాలో, ఏ మనులు మాణిక్యాల కోసమో కొట్లాడలే. ఆదివాసీల జీవితాలలో వెలుగు కోసం ఆనాడు వాళ్ళ మీద ఆధిపత్యం చెలాయిస్తుంటే వాళ్ళు తిరుగుబాటు చేశారు. అంతకంటే వెనక్కి వెళ్తే కాకతీయ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన, తలెత్తి నిలబడి కొట్లాడిన సమ్మక్క సారలమ్మ, జంపన్న గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈనాడు జనంలో నుంచి వచ్చిన వనదేవతలుగా ఈరోజు గౌరవించబడుతున్నారు సమ్మక్క సారలమ్మ. అంటే ఆనాడు కాకతీయ సామ్రాజ్యం చక్రవర్తులు వాళ్ళ మీద చెలాయించాలనుకున్న ఆధిపత్యానికి ఎదురొడ్డి నిలబడ్డానికే ఈనాడు వాళ్ళు వనదేవతలై మనం ప్రత్యక్షంగా వాళ్ళని కొలుస్తున్నాం.